పికెల్ బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ గా ముగిసింది. సిటీలో మొదటిసారిగా జరిగిన ఈ మెగా ఈవెంట్ కు ఎల్బీ స్టేడియం వేదికైంది. అండర్ 14 ఏజ్ కేటగిరీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి సైతం ఈ మెగా ఈవెంట్ లో పోటీలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 18 రాష్ట్రాలకు చెందిన 250 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో మహారాష్ట్రకు చెందిన ప్లేయర్లు విజేతలుగా నిలిచారు. దీంతో పాటు ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచిన తెలంగాణకు చెందిన సరయుని ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ప్రకటించింది అమెచ్యూర్ తెలంగాణ పికెల్ బాల్ అసోసియేషన్. ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేష్, టీఎస్డబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిలు ప్లేయర్స్ కి మెడల్స్, ట్రోఫీలు అందించారు. దాదాపు 250 మంది దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఔత్సాహికులైనటువంటి యువ, మధ్య వయసు, అదేవిధంగా 60 ఏళ్ళ వయసు ఉండే వరకు వాళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఇతర కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు క్రీడలలో అటు కల్చర్లో ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పని ఒక క్రీడలకు ఒక హబ్గా హైదరాబాద్ తయారవుతున్నటువంటి పరిస్థితులలో ఎంతో శ్రమతో కూర్చున్నటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఒక ఉత్సాహవంతమైన వాతావరణం కనబడుతున్నది. తెలంగాణలో ఇంకొక ఆటను తీసుకురావాలి, ఇది ఒక ఫన్ అండ్ ఫిట్నెస్ గేమ్ లాగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ జాతీయ పోటీలు నిర్వహించినాం. 250 మందికి పైగా క్రీడాకారులు ఇక్కడికి వచ్చి 3 రోజులు బ్రహ్మాండంగా వాళ్ళు ఇక్కడ ఆడి తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి హైదరాబాద్ నగరాన్ని కూడా చూశారు. చాలా సంతోషించి మా దగ్గర కంటే పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి, ఇక్కడ రోడ్లు బాగా ఉన్నాయి, ఇక్కడ వాతావరణం చాలా బాగుందని అనేక మంది ప్లేయర్లు ఈ 3 రోజుల నుంచి చెప్తా వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి పికిల్ బాల్ని తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే భారత్లో 7 సార్లు విజయవంతంగా జాతీయ పోటీలను నిర్వహించాయి ఆయా రాష్ట్రాల సంఘాలు. పికెల్ బాల్ ప్లేయర్లు ఎక్కువ మంది ఉన్న మహారాష్ట్రలో వచ్చే ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్ ని కండక్ట్ చేసేందుకు కృషి చేస్తోంది ఫెడరేషన్.